బీసీల రిజర్వేషన్లపై వడివడి అడుగులు, సుప్రీంలో బలమైన వాదనలు వినిపించాలి. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ రోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో బలమైన వాదనలు వినిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి బృందం ఢిల్లీకి చేరుకుని సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అడ్వకేట్ ఆన్ రికార్డ్ శ్రవణ్ కుమార్, బీసీ సంక్షేమ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్, కోఆర్డినేషన్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, బీసీ రెసిడెన్షియల్ సొసైటీల సెక్రటరీ సైదులు, బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్టు పాల్గొన్నారు. ఈ భేటీలో సుప్రీంకోర్టులో ఈ రోజు జరగనున్న విచారణకు సంబంధించి సమగ్ర సమీక్ష జరిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాక్ష్యాలు, సర్వే వివరాలు, చట్టపరమైన అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ వర్గాల రాజకీయ ప్రాధాన్యత పెంచే దిశగా 42% రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తుందని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా డోర్ టు డోర్ సర్వే నిర్వహించి పూర్తి వివరాలు సేకరించినట్లు వెల్లడించారు. ఆ తర్వాత జూలైలో ఆర్డినెన్స్ జారీ చేసి ఆగస్టు 30న బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు దీనికి మద్దతు ప్రకటించాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై సీరియస్ గా వ్యవహరిస్తున్నారని మంత్రులు వివరించారు. అందుకే మంత్రివర్గం తరపున ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరిలు సుప్రీంకోర్టులో విచారణకు ముందు ప్రభుత్వం తరపున సమన్వయం కోసం పంపారు. అదే సమయంలో విదేశాల్లో ఉన్న అడ్వకేట్ అభిషేక్ సింఘ్వీతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆయన అక్టోబర్ 6న జరిగే విచారణకు హాజరవునున్నట్లు తెలిపారు. బీసీ సంఘాల నాయకులు, న్యాయవాదులందరూ ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారని మంత్రులు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సాంఘిక న్యాయం, సమాన రాజకీయ ప్రాతినిధ్యం దిశగా ఓ చారిత్రాత్మక అడుగుగా నిలవనుందని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల రిజర్వేషన్ను 42%కి పెంచే దిశగా ప్రభుత్వం 2 సార్లు చట్టసభల్లో బిల్లులు ఆమోదించిందన్నారు. ఈ చట్టం అమలు కావడానికి రాష్ట్రపతి అనుమతి అవసరం ఉందని రాష్ట్రపతి కార్యాలయం, కేంద్ర ప్రభుత్వం అడిగిన వాటికి నివృత్తి చేయటం జరిగింది.